పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ప్రపంచ ఇంధన మార్కెట్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ ప్రధాన చమురు ఉత్పత్తి కూటములైన ఓపెక్, ఓపెక్ ప్లస్ నుంచి వైదొలుగుతున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంచలన ప్రకటన చేసింది. 2026 మే 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. దీర్ఘకాలిక ఆర్థిక ఇంధన వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు యుఏఈ స్పష్టం చేసింది. ఈ చర్య చమురు ఉత్పత్తి, రవాణాను స్వతంత్రంగా నిర్వహించుకోవడానికి యుఏఈకి మరింత వెసులుబాటును కల్పిస్తుందని పేర్కొంది. మరోవైపు యుఏఈ చేసిన ప్రకటన గ్లోబల్ ఆయిల్ మార్కెట్ను షేక్ చేస్తోంది. ప్రపంచ చమురు మార్కెట్ను సమిష్టిగా నియంత్రించడమే లక్ష్యంగా 1960లో ఒపెక్ కూటమి ఏర్పాటైంది. ఒపెక్ కూటమికి కొనసాగింపుగా 2016లో ఒపెక్ ప్లస్ కూటమి ఏర్పడింది. ఇవి ప్రపంచంలో చమురు ఉత్పత్తి, రవాణా చేసే ప్రధాన దేశాల కూటమి. ఈ కూటమిలోని దేశాలే ప్రపంచ ఇంధన మార్కెట్ను శాసిస్తాయి. చమురు ఉత్పత్తి, రవాణా ధరలను నియంత్రిస్తుంటాయి. సభ్య దేశాలన్నీ కూటమి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఒపెక్ ప్లస్ కూటమిలో యుఏఈ దేశానిది కీలక పాత్ర. గల్ఫ్ దేశాల నుంచి చమురు రవాణా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. మరోవైపు అమెరికా, ఇరాన్ వెనక్కి తగ్గిపోవడంతో శాంతి ఒప్పందం ఇప్పట్లో కుదిరే అవకాశం కనిపించడం లేదు. ఇక ఇజ్రాయెల్ లెబానాన్పై దాడులను కంటిన్యూ చేస్తుండటంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఓపెక్ ప్లస్ కూటముల నుంచి వైదొలగాలని యుఏఈ నిర్ణయించుకుంది. కూటమిలో భాగస్వామిగా లేకపోవడంతో యుఏఈపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఇకపై తమ చమురు ఉత్పత్తి, రవాణా ధరల విషయంలో స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం ఫోన్ ఇన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సలాం, చెప్పండి, ఇప్పుడే వచ్చిన ఈ పెద్ద పరిణామం గురించి వివరించండి. యుఏఈ ఓపెక్ ప్లస్ నుంచి బయటకు రావాలనే నిర్ణయం ఎందుకు తీసుకుంది? చమురు ఉత్పత్తి చేసేటటువంటి దేశాల కూటమి ఓపెక్. అయితే ఈ ఓపెక్ నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే యుఏఈ శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు తాజాగా ప్రకటించింది. అది కూడా ఈ నిర్ణయం కూడా మే 1వ తేదీ నుండి ఈ నిర్ణయాన్ని అమలులోకి రానుందని చెప్పవచ్చు. అయితే మొత్తం మీద సుమారు 59 ఏళ్ల అనుబంధం తర్వాత యుఏఈ సంచలన నిర్ణయం తీసుకుందని మనము చెప్పవచ్చు. అయితే మొత్తం మీద ఏదైతే చమురు ఉత్పత్తి చేసేటటువంటి దేశాల అన్ని ఓపెక్ అనేటటువంటి కూటమిని ఏర్పాటు చేస్తున్నాయి. ఇక్కడ ఈ కూటమితో ప్రధానంగా ఏంటంటే ఏదైతే చమురు ధరలకు సంబంధించినటువంటి అంశాలపై వారు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటారు. అయితే ఈ తరుణంలోనే ఈ కూటమి నుండి అంటే యుఏఈ శాశ్వతంగా వైదొలగడం అనేది ఒక సంచలనమైనటువంటి కారణం అని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని ఇలా వైదొలగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే కూటమిగా ఉన్నప్పుడు ఏ నిర్ణయాన్ని కూడా సొంతంగా తీసుకోలేనటువంటి పరిస్థితి. అదే విధంగా ఉత్పత్తి కోటాలను పెంచాలనేటటువంటి కారణంతో కాస్త భేదాభిప్రాయాలు వచ్చాయి అంటే కూటమికి, యుఏఈకి. అందుకోసమే సొంత చమురు ఉత్పత్తి స్థాయిలను నిర్ణయించుకునేటటువంటి స్వేచ్ఛను తిరిగి పొందేందుకు యుఏఈ బయటికి వచ్చిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చమురు ఉత్పత్తిని పెంచి ఆ ఆదాయంతో తమ ఆర్థిక వ్యవస్థను బలపరచుకోవాలనేటటువంటి మరొక కారణం చెప్పుకోవచ్చు. మరొకటి ప్రధానంగా హార్ముజ్ జలసంధి, ఏదైతే ఇరాన్, అమెరికా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడుల వంటి ముప్పుల నుండి అరబ్ దేశాల అంటే అక్కడ అరబ్ దేశాలు వ్యవహరించేటటువంటి తీరుపై కూడా యుఏఈ కాస్త అసహనంతో ఉంది. ఈ క్రమంలోనే ఓపెక్ కూటమి నుండి యుఏఈ బయటికి రావడం జరిగింది. ఇంద్రజ. రైట్ సలాం, యుఏఈ బయటకు వస్తే ఓపెక్ ప్లస్ సమీకరణాలు ఎలా మారుతాయి? ఈ కూటమిపై ఎంతవరకు ప్రభావం పడుతుంది? ఖచ్చితంగా. ఎందుకనంటే యుఏఈ ప్రధానంగా బయటికి రావడంతో దీంతో ఈ పెట్రోల్, డీజిల్ ధరలపై కాస్త ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే ప్రస్తుతం ఇరాన్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి మూతపడడంతో రవాణా కాస్త నిలిచిపోయినటువంటి పరిస్థితి ముడి చమురు. అయితే దీనివల్ల యుఏఈ ఎంత ఉత్పత్తి చేసినప్పటికీ బయటకు పంపడం కష్టం కాబట్టి ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు పెద్దగా మారకపోవచ్చు. ఎందుకంటే యుఏఈ బయటికి వచ్చినంత మాత్రాన ధరల ప్రభావం అనేది ఏమంతగా కనిపించదు. అయితే రాను ఆ ప్రభావం అనేది కనిపించేటటువంటి అవకాశం ఉంది. అంటే దీర్ఘకాలంలో కాస్త తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యుఏఈ ఇప్పుడు స్వతహాగా తన యొక్క ఉత్పత్తిని ఎక్కువ పెంచుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మార్కెట్లో సరఫరా పెరిగితే ఖచ్చితంగా ఆ చమురు ధరలు తగ్గేటటువంటి అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే మరొక విషయము,
యుఏఈ ఓపెక్ నుండి బయటకు వచ్చింది కాబట్టి ఇతర దేశాలతో పోటీ పడి తక్కువ ధరకు కూడా చమురు అమ్మేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది కాస్త కూటమి పట్టును తగ్గించి ధరల యుద్ధానికి దారి తీసేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ధరలపై కూడా కాస్త ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంది. కానీ ఏదేమైనప్పటికీ యుఏఈ తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఒక సంచలన నిర్ణయంగా ప్రపంచం అంతా భావిస్తున్నటువంటి పరిస్థితి. అంటే స్వతంత్రంగా ఆలోచించుకుని స్వతంత్రంగా తమ చమురు ఉత్పత్తులపై స్వతంత్ర హక్కు ఉండాలని, స్వతంత్ర అధికారం ఉండాలనేటటువంటి కోణంలోనే యుఏఈ బయటకు వచ్చిందని మనం అభిప్రాయపడొచ్చు. ఇంద్రజ, రైట్, థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ యూ.